ప్రామిస్ చేసి చెప్తున్నాను అత్తయ్య, తులసితోనే నా పెళ్ళి. ఇది నిజం. నువ్వు నాన్నకిచ్చిన మాట విత్డ్రా చేసుకో అత్తయ్య. వస్తాను అత్తయ్య, బాయ్. వీడేమో రోజు రోజుకి నీ మీద ప్రేమ పెంచుకుంటున్నాడు, ప్రమాణాలు చేస్తున్నాడు. కానీ వదిన జరగనిస్తుందా? ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తుంది, తిప్పికొట్టే ప్రయత్నం మనం చేయాలి. ఏం చేద్దామంటావే? ఏం చేద్దామని మీ అన్నయ్యకు మాటిచ్చావు? చెప్పాను కదా, నా మనసులో ఉన్నమాట అదని. ఇంకే వదిలే. ముందు రేపటి పండుగ గురించి ఆలోచించు. పెళ్లికింకా చాలా టైం ఉంది ప్రియా. పద. అత్తయ్య అసలు ఎందుకలా నాన్నతో అంది? తను చెప్పే సమాధానం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? నీకు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో. నిన్ను కనిపెట్టి ఉండటమే నా పని. విసిగించుకో, వెళ్ళు. పలకరిస్తేనే విసుక్కుంటావు, నన్ను విసిగించకు అంటావు. ఎందుకు? అసలేంటి నీ డిస్కషన్? ఏ, నేను మాట్లాడించకూడదా? నువ్వు నాతో మాట్లాడవా? లక్ష్మి, మాట్లాడకపోతే మాట్లాడకపోయావు. కనీసం తిందుగానిరా. నాకు ఆకలిగా లేదు, నేను తినను. పూజుంటే అన్నం తిననంటావే? ఏం పూజ? ఆ విషయం తర్వాత చెప్తా గానీ నువ్వేంట్రా మీ అత్తయ్యనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఇలా ఎందుకన్నావని నిలదీస్తున్నావట? అవును, నిలదీశాను. తప్ప ఉప్ప అనేది ముందుండాలి. తడవకు రకంగా మాట్లాడితే అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగడం తప్పంటారా? సమర్థించుకునే వాళ్ళకి ఏది తప్పనిపించదు. కాస్త ఆత్మవిమర్శ ఉంటే అర్థమవుతుంది. నీకులా పెడచోని పెడితే ఏమర్థమవుతుంది? ఇప్పుడది ఏముందని పాపం లక్ష్మి మీద అంత చిరాకు పడుతున్నావు, విసుకుంటున్నావు? అలా మాట్లాడితే తను బాధపడదా? రేయ్, తను నీ కాబోయే భార్య. కాస్త విలువిచ్చి పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. ఇదే అలవాటైతే ఎక్కడికి వెళ్ళినా తను తలంచుకోవాల్సి వస్తుంది. కన్నీళ్లు పెట్టించడం మంచిది కాదు. కాస్త పద్ధతి మార్చుకో. ఎందుకు చెప్తున్నాడో కాస్త అర్థం చేసుకో. నేనేమీ అంత దుర్మార్గంగా ప్రవర్తించట్లేదు. అనే వాళ్ళకేమీ అనిపించదు, మాట పడ్డ వాళ్ళకి తెలుస్తుంది బాధ. చూడు, రేపు రాత్రి మనం తులసి వాళ్ళ ఇంటికి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. నిజమా? నిజం బావా. మేం మాట్లాడుకుంటున్నాం కదా. ఇదే మానుకోమంటున్నాను. ఇందాకటి నుంచి చెప్పేది ఇదే. అక్కడ కూడా ఇలాగే అని తనతో కన్నీళ్లు పెట్టించుకో. చాలా అసహ్యంగా ఉంటుంది. మారకపోతే మానేద్దాం. నేనేం పెట్టించను. అలాగే అని ఒట్టేసి చెప్తున్నావు, అంతేగా? మాట ఇచ్చావు, తప్పకూడదు. ఇదేంటి? ప్రామిస్ చేసావు, ఇంకేం మాట్లాడద్దు. నా అన్న ఇలాంటి బలవంతపు ఒట్టేంటి? మాట విన్నప్పుడు ఇలాంటి తప్పు. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇరికించాడు.
పండగ పిండి వంటలే గాని పప్పన్నం పిండి వంటలు ఎప్పుడో. పండగలంటే పంచాంగంలో రాసున్న దాని ప్రకారం ప్రతి ఏటా వస్తాయి. అది జీవితంలో ఒకటేసారి. పంచాంగంలో రాసుండదు, జాతకంలో రాసుంటుంది. అదే ఎప్పుడా అని. కళ్యాణ గడియలు వచ్చినప్పుడు. తిక్క సమాధానం చెప్పకే. తిక్కేంటి తిక్క? తెలిస్తే చెప్పమా ఏంటి? హ, అయినా అప్పుడు మనం వండాల్సిన కర్మేంటి? అంత క్యాటరింగే. నిన్ను మర్చిపోకుండా పిలుస్తాను. నువ్వు అన్నం మానేసి పిండి వంటలే తిందువు గాని. అమ్మమ్మ చూడు మాడిపోతున్నాయి. అయ్యో ఆంటీ, నాకెన్నేళ్ళుంటాయి? 20 దాటాయిగా. ఏదో రిటైర్మెంట్ వయసు వచ్చినట్టు 20 దాటాయిగా అంటావే. అయినా నాకు లేని తొందర నా పెళ్లి గురించి నీకెందుకు? ఇదే నీ దగ్గరున్నది. అమ్మా తులసి, సమయ దీపావళి టపాసులా? అవునమ్మా. మరేంటి అంత తక్కువ తెచ్చారేంటన్నయ్య? అవే 1000 రూపాయలమ్మా. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కూడా డబ్బులు పెట్టుకుంటారా అన్నయ్య? మా నాన్న గురించి తెలిసే అడుగుతున్నావా? ఆయన నికార్స్ అయిన డిపార్ట్మెంట్ మనిషి. మా వారికి మందులంటే ఇష్టం. మా వారు 5000 రూపాయలు పెట్టి తెచ్చారు. ఎంత పెట్టి తెచ్చారు అన్నది ముఖ్యం కాదాంటీ. ఎంత కలర్ఫుల్ గా తెచ్చారు, ఎంత కలర్ఫుల్ గా కాల్చాము అన్నదే ముఖ్యం. మాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదా ఆంటీ? పైగా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా కదా ఆంటీ. మేము చట్టాన్ని, సమాజాన్ని గౌరవిస్తామాంటీ. బాధ్యత గల భారతీయ ప్రజలం. అంటే ఏంటి నీ ఉద్దేశం? వేరే ఉద్దేశం ఏం లేదా ఆంటీ. నా ఉద్దేశం చెప్పాను అంతే. తులసి మేడం, తులసి మేడం, ఎవరు? లోపలికి రండి. మేడం, మినిస్టర్ గారు దీపావళి కానుకగా పంపించారు. మేడం గారికి అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పు. అలాగే మేడం. మేడం విషెస్ చెప్పారు సాంబయ్య. ఉంటాను మేడం. మినిస్టర్ గారే తనంతట తాను మెసేజ్ చేస్తే నువ్వు మాత్రం అతను చెప్పమని చెప్తున్నావేంటే? నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను ప్రియా. అబ్బో చాలా రకాలు పంపించారే. మినిస్టర్ గారిది నా టేస్టే. అంటే ఎన్ని పంపినా అన్ని కలర్స్, లైటింగ్స్ వచ్చేవే, సౌండ్సే రావు. ఆంటీ కాసనివనా? తీసుకెళ్తారా? అంకుల్కి ఇష్టం అన్నారు కదా. ఆయన కాకరవత్తులు, మతాబులు కాల్చరు. ఆయన బాంబులే పేలుస్తారు. అవునులే, నీ ముందు సౌండ్ రాదు, అందుకే అలా బాంబులు కాల్చి తృప్తి పడుతుంటారు. తులసి, నేనేమన్నాను ప్రియా? నాకు అర్థమైంది లేవే. అయ్యో సునీత, దానికి కోపం వచ్చినట్టుంది. అయినా మొహం మీదే అలా మాట్లాడితే ఎలాగే? ఏ ఆవిడే డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, మీరు డబ్బులు పెట్టాలా? 1000 మేము 5000 పెట్టి కొన్నామని అనొచ్చు ఆవిడ. అలాంటి వాళ్ళని అలాగే అనాలి ప్రియా. నువ్వు వీటి సంగతి చూడు, నేను వీటి సంగతి చూస్తాను. హా, అలా చూస్తూ ఉండకపోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. రండి. అలాగే. వెయ్. లక్ష్మి,
నీ ఆలోచన మంచిదే, కానీ దాన్ని మొహం కాల్చడం అంత తేలిగ్గా అయ్యే పనేనా? మీరంతా కోఆపరేట్ చేస్తే ఎందుకు కుదరదత్తయ్యా? మనం నలుగురం, అదేమో ఒక్కతి. మన 4 పక్కల నుంచి దాడి చేస్తే ఎలా తప్పించుకుంటుంది? తప్పించుకొని ఎటు వెళ్తుంది? ఏంటేంటేంటి 4 పక్కల నుండి నలుగురు దాడా? హ, అప్పుడు గాని అసలు విషయం బయటపడదు. బావగారు మన మీద దాడి మొదలు పెట్టరు. బాంబులు పేల్చడం కాదు, మన మీదే బాంబుల విరుచుకు పడతారు. ఏదేవైనా పథకం ప్రకారం నువ్వే ఆ పని చేయాలి లక్ష్మి. సరే అత్తయ్యా, టైం చూసి నేనే అటాక్ చేస్తా. మీరు తర్వాత ఏదో పొరపాటున జరుగుంటుంది అని నన్ను సపోర్ట్ చేయాలి. నిన్ను చేయకపోతే ఎవరు చేస్తావే? అయ్యో పాపం అని దాన్ని అంటాం, చూసి కాల్చేద్దా అని నిన్నంటాం. ఎలా అయితేనే మనం అనుకున్న పని గట్టెక్కాలి, దాని మొహం మాడిపోవాలి. వెంకటలక్ష్మి, అసలు ఎలా కలుద్దామని ప్లాను? చిచ్చుబుడ్డు ఓపెన్ చేసి అందులో తాడు బాంబు పెట్టి మళ్ళీ మూసేస్తా. ఆ చిచ్చుబుడ్డి దానితో కాల్పిస్తా. ఒకవేళ అది పేలకపోతే? రాకెట్ బాంబుని సీసాలో వంకర్గా పెట్టి దాని మీదికి గురి పెట్టి కాలుస్తా. అలా వెళ్లి మొహం మీద పడి డామ్ అంటుంది. అది అమ్మా అని అరుస్తుంది. మొహం మాడి ఆస్పత్రి పాలవుతుంది. వామ్మో వామ్మో, నీది మామూలు బుర్ర కాదే. మరేమనుకున్నావు? మంగళాంబ మనవరాల్ని. నా తల్లే. ఆ తులసికి నువ్వే కరెక్టే, దాని పొగరు అణచాలి. ఎవరి పొగరు? ఆ తులసి పొగరేనా? అనచాలి అనచాలి. దానికి మిణుసుపాటు బాగా ఎక్కువైపోయింది. నిన్నేమంది తులసి? ఎవరినైనా అంటుంది. నన్నని లేదు, నిన్నని లేదు. కొత్తగా మినిస్టర్ ఒకటి పరిచయం అయింది కదా, మరి పట్టలేకపోతున్నాం. ఇందాక పిన్ని పిలిచిందని పిండి వంటల్లో సాయం చేద్దామని వెళ్ళాను. సాంబయ్య అన్నయ్య దీపావళి మందులు తెస్తే మరీ ఇంత తక్కువ తెచ్చావేంటన్నయ్య అన్నాను. అంతే. ఆ తులసుంది చూడు, 100 చదివింది, నానా వంకలు పెట్టింది. అంతలో ఆ మినిస్టర్ ఉంది చూడు, బోల్డ్ మందులు పంపింది. ఇక చూడు దాని ఫోజు, భరించలేక తిరిగొచ్చేశాను. మరి వెర్రవీగిపోతోంది. మినిస్టర్ మందులు పంపిందన్న అహంకారం, దానికే మినిస్టర్ తెలుసు అన్న పొగరు. దాని పొగరు వగరు రేపు అడుస్తానుగా. నీతో లక్ష్మీ పూజ చేయించి నీ ముందే అది గతిలేంది, నాకు సాటిలేంది అని కుళ్ళుకునేలా చేస్తాను చూడు. ఇంకా ఏమందే అది? ఏం చెప్పమంటావు? తిట్టిన తిట్టు తిట్టకుండా ఆపకుండా అర్ధగంట నిన్ను తిట్టింది. నన్నా? అలా తిట్టింది. దానికి సరైన శిక్ష నేను వేస్తానుగా. మళ్ళీ నేను చెప్పానని చెప్పి చెప్పక దుర్గమ్మ. నా చూరు పీకి చారు కాస్తుంది. వస్తా. వదల్లే లక్ష్మి, ఎలాగైనా దాని మొహం కమిలిపోవాలి అంతే. ఇలా పూజలు వ్రతాలు నోములు అని వాళ్ళని పక్క పక్కన కూర్చోబెడుతుంటే అయినా మన లక్ష్మి గాలి సోకి ఆదిత్య మారతాడేమో. అదే కదే నా ప్రయత్నం కూడాను, వాళ్ళని దగ్గర చేద్దామని. అబ్బా మెల్లిగా. లక్ష్మీ పూజ చేయబోతున్నావే, లక్ష్మీదేవిలా అలంకారం చేసుకోవాలి. నా పేరే లక్ష్మి కదా నాన్నమ్మా. ఎరా, రెడీ అయ్యావా? పూజ మొదలుతుంది, తొందరరా. సరే నాన్న.
అమ్మా అంతా రావాలి. పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీదే ఆలస్యం. దుర్గా, పంతులు గారు రమ్మంటున్నారు. ఆదిత్య, నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. రే కాస్త నవ్వుతూ ఉండరా. అత్తయ్య ఎలా ఉంది నా డ్రెస్? చాలా బాగుందమ్మా. వెంకటలక్ష్మి సూపర్ గా ఉన్నావు. నిండుగా లక్ష్మీదేవిలా ఉన్నావు. నిజంగానే లక్ష్మీదేవిలా ఉన్నావు. మావయ్య నువ్వు చెప్పు మావయ్య. ఏ నేను చెప్తే నమ్మకం లేదా? మావయ్య చెప్పు అని ఆయన అడుగుతున్నా. ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి ఆయనకేం తెలిసే? అయ్యో ఊరికే అడిగాను, నమ్మకం లేక కాదు. చెప్పు మావయ్య. చెప్పు మామయ్య, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? బంగారు తల్లిలో ఉన్నావు. డ్రెస్కి అందం వచ్చింది. డ్రెస్ నీకు చక్కగా నప్పింది. బావా నువ్వు చెప్పు. గుడ్, బాగుంది. తప్పుడు రాత రాశాడు దేవుడు. లేకపోతే చక్కగా నట్టింట్లో నా మేనకోడలు కోడలిగా తిరుగుతుండేది, ఈ పూజ చేసేది. అమ్మా తొందరగా కానివ్వండి. శుభగడియల్లోనే పూజ మొదలు పెట్టాలి. అలాగే పంతులు గారు. అది రారా లక్ష్మి, నువ్వు కూడా కూర్చో. నేనెక్కడికి? రే ఇందాక చెప్పాను కదరా, పూజ ఇంతవరకు భోజ చేయకూడదని. మళ్ళీ ఎక్కడికంటావేంటి? వెళ్ళి కూర్చో పూజలో. రారా, దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే మంచిది. ఏంట్రా తటపటాయిస్తున్నావు? ఆ, ఈ పూజలు అవి నేను చేయను. పూజ చేయను అంటే పాపం తగులుతుందిరా. అయ్యో, ప్రామిస్ చేసావుగా. నేను చేయలేదు నాన్న, మీరే చేయించుకున్నారు. ఏదైతే ఏంట్రా, ప్రతిదానికి వాదనలెందుకు? ఇలా వచ్చి కూర్చో. ఇదిగో మొండితనం చేయకో. వెళ్ళాదిత్య, వెళ్ళరా. లక్ష్మి నువ్వు కూడా కూర్చోమ్మా.